మన చుట్టూ ఉండేవాళ్ళు స్వార్థంతో చేసే పని మనకి, మన వ్యవస్థకి, మన పార్టీకి, మన ప్రభుత్వానికి వచ్చే సమస్యని ముందుగా గుర్తించుకోవాల్సిన బాధ్యత, పరిష్కరించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు గారికి, లోకేష్ గారికి ఉంది. ఒక విషయం ప్రస్తుతం నేను చాలాసార్లు ప్రస్తావించా. కరెంటుకి సంబంధించి తరచూ కోతలు పడుతున్నాయి. ఓ 10 నిమిషాలు పోద్ది, ఒకసారి పావు గంట ఒకసారి పోతుంది, అరగంట ఒకసారి పోతుంది. శనివారం వచ్చిందంటే 2-3 గంటలు పోతుంది. ఎందుకు పోతుందో తెలియదు. సరే, దాన్ని ఏమంటారు, స్టెబిలైజర్ కాకుండా మన ఇన్వర్టర్లు ఉన్నటువంటి వాళ్ళ వరకు ఓకే, లేదా బిల్డింగులు ఇట్లాంటి చోట్ల ఏ జనరేటర్ ఉన్న వాళ్ళకి ఓకే, మిగతా వాళ్ళకి ఆ నొప్పి తెలుస్తుంది. ఇది ఎందుకు జరుగుతుందో చూడండి అన్నట్టు. సరే, దీని మీద నాకు తాజాగా తెలుస్తున్నటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఒకటి, ఇవాళ మనం తక్కువలో కరెంటు ఉత్పత్తిలో తక్కువ లేము, సర్ప్లస్లో ఉన్నాం. అంటే అవసరమైన విద్యుత్ కంటే ఎక్కువ ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది మనకి. అయినా ఎందుకు కోతలు పడుతున్నాయి? వీటీపీఎస్ అలియాస్ ఎన్టీపీఎస్ ఏదైతే నార్ల తాతారావు విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ఉందో అక్కడ పూర్తిగా ప్రొడక్షన్ జరగట్లేదు, ఆపుతున్నారు. అలాగే రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్లోనూ ఆపుతున్నారు. సీలేరు హైడల్ పవర్ స్టేషన్లోనూ ప్రొడక్షన్ చేయగలిగి ఉండి తగ్గిస్తున్నారు. ఇట్లాగా ముఖ్యమైనటువంటి వాటిలో తగ్గింపు జరుగుతుంది. ఇది ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు ప్రొడక్షన్ చేయగలిగి ఉండి చేయట్లా. ఎందుకని అంటే, మనకి అప్పట్లో 90లలో కుదిరినటువంటి ఒక ఒప్పందం ప్రకారం ప్రైవేటు సంస్థల యొక్క పవర్ ముందు తీసుకోవాలి, ఆ తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలది అనేటప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలలో పవర్ ప్రొడక్షన్స్ ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటున్నారు. సరే, ప్రైవేటు రంగ సంస్థల దగ్గర ఉన్నటువంటి ప్రొడక్షన్ ఉండగా మళ్ళీ ప్రభుత్వ రంగ సంస్థలది, ఇదే ప్రభుత్వ రంగ సంస్థలది కూడా ఉండగా ఎందుకు కరెంటు కోతలు నడుస్తున్నాయి అంటే, అక్కడే అసలు లాజిక్ నడుస్తుంది. ఇప్పుడు అది కూడా ప్రొడ్యూస్ చేసేస్తే పని జరిగిపోతుంది. కానీ రాబోయే ఎండాకాలంలో దోచుకోవడానికి కొంతమంది అధికారులు వేస్తున్న ఎత్తుగడ ఇది. కొంతమంది అధికారులు వ్యూహాత్మకంగా చేస్తున్నటువంటి తెలివైన ఎత్తుగడ ఇది. ఏంటంటే, ఇప్పుడు ఇట్లాగ కోతలు ఉంటే మనకు కావాల్సిన కరెంట్ లేదు. సరే, పార్టీలు ఏం చేస్తాయి, పాపం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి అసలు విషయం క్లారిటీ లేదు కాబట్టి చెప్పరు. కాబట్టి వీళ్ళు జగన్ మీద తోసేస్తారు, జగన్ తిట్టేసుకుని వదిలేస్తారు. బట్ అక్కడ ఒరిజినల్గా చంద్రబాబు గారు, లోకేష్ గారు లిస్ట్ తెప్పించుకుంటే అర్థమవుతుంది ఎంత ఉంది, ఎంత అవసరం, డొమెస్టిక్ పవర్ ఎంత వాడుతున్నారు, లేకపోతే కమర్షియల్ ఎంత వాడుతున్నారు, ఇండస్ట్రియల్ ఎంత వాడుతున్నారు. ఈ లెక్కలన్నీ గత 5 ఏళ్ళు అక్కడ ఒక లిస్ట్ ఉంటుంది. ఎప్పుడు గాంధీ గారు డైరెక్టర్గా ఉన్నటువంటి సందర్భంలో ఒక అధికారి తయారు చేసినటువంటి సిస్టమ్, దాని ప్రకారం ఈ వారంలో పవర్ ఎంత వాడకం పెరిగింది, ఎంత తక్కువ ఉంది అన్నటువంటి తెలుసు. ఈ వారంలోనే శనివారానికే లిస్ట్ వచ్చేసినప్పుడు నెక్స్ట్ వారానికి ఇండెంట్ పెట్టడానికి ఏంటి ప్రాబ్లం? కావాల్సిన కరెంటు అప్పుడు తగ్గినప్పుడు సదరు ప్రభుత్వ సంస్థల్లో నుంచి ఎందుకు ఉత్పత్తి చేయించట్లేదు అంటే, ఇప్పుడు ఇట్లా చేస్తే రేపు ఎండాకాలం వచ్చేటప్పటికి ఒక 4-5 ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి, లక్షల లంచాలు ఇస్తాయి. ఇచ్చి వాళ్ళది ఆ టైంలో పీక్ అవర్స్లో మనం ఎంత పెట్టైనా కొనవచ్చు. పబ్లిక్ కూడా ఏంటి, ఆ టైంలో ఎంత పెట్టి కొన్నారన్నది పబ్లిక్ అనవసరం, దాని ద్వారా వాళ్ళు కొనేస్తారు. ఇప్పుడు జగన్ ఇదివరకు విమర్శించేవాళ్ళు కదా, వీళ్ళు 15 రూపాయలు పెట్టి 18 రూపాయలు పెట్టి కొన్నాడని. అప్పుడు కూడా నేను ఇదే మాట చెప్పాను, అధికారులు మాయ చేస్తున్నారు, ఇక్కడ జరుగుతోంది చెక్ చేసుకోండి అన్నటువంటి. వాళ్ళు పట్టించుకోలే, దెబ్బతిన్నారు. ప్రజల సొమ్ము పోయింది. ఆ బిల్లులే ఇవాళకి కూడా వేస్తున్నారు మన మీద. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి. రేపు ఏం చేస్తారు, ఇక్కడ ప్రొడక్షన్ ఇప్పుడు ఒక ప్రభుత్వ రంగ సంస్థలో అంటే ఈ వీటీపీఎస్ లేకపోతే ఆర్టీపీ రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ ఇట్లాంటి చోట్లన ప్రొడక్షన్ ఇప్పుడు ఆపేస్తే మళ్ళీ రివైవ్ చేసి ఉత్పత్తి చేయాలంటే 6 అవర్స్ టైం తీసుకుంటుంది. ఈలోపు కరెంటు కోతలు అంటే సమస్య కదా. కాబట్టి అప్పుడు ఏం చేసేస్తారు, 20 రూపాయలకి 30 రూపాయలకి కొనేస్తారు. కొనేసేస్తే యూనిట్ 20 రూపాయలకు 30 రూపాయలు కొనిబడేసేస్తే ఆ భారం ఎవరి మీద పడుతుంది? మళ్ళీ ప్రజల మీద వేయాలి భవిష్యత్తులో. ఇక్కడ ఒక ఆట నడుస్తుంది. లక్షల జీతాలు తీసుకునేటటువంటి ఉద్యోగులు, అదే సందర్భంలో ఈ కొన్ని కంపెనీలు, ప్రైవేట్ పవర్ కంపెనీసు, పర్చేజ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కలిసి చేస్తున్న ఆట ప్రభుత్వం ముందుగా దృష్టి సారిస్తే. ఎందుకంటే కరెంటు కోతలు అసలు ఉండకూడదు. 24 గంటలు కరెంట్ సప్లై చేయగలిగినటువంటిది కేంద్రం ఇస్తోంది, లింక్ కలిపేసింది ఇక్కడ. అయినా జరుగుతున్నాయి అంటే ఈ విధమైనటువంటి జిమ్మిక్ జరుగుతోంది. ఒక్కసారి చంద్రబాబు గారు, లోకేష్ గారు అప్రమత్తమైతే ఈ
స్కామ్ని చెయ్యాలనుకునే వాళ్ళని కంట్రోల్లో పెడితే రాష్ట్రానికి మిగులు, అదే సందర్భంలో ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ రాకుండా ఉంటుంది.